ఇప్పుడు ఏదైతే ఉందో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మొదటి సంతకం ముఖ్యంగా చూసినట్లయితే మీ ముస్లిం మైనార్టీస్ ఏదైతే ఉన్నారో 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేసి సంతకం పెడతా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చెప్పేది ఏంటంటే బీజేపీ ముందు నుంచి ఆల్రెడీ వాళ్ళు చెప్తానే ఉన్నారు ముస్లిమ్స్ మేము వ్యతిరేకత అని చెప్పి. వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కలిశారు, ముగ్గురు కలిశారు. వీళ్ళు కలిసిన తర్వాత మేము అనుకున్నదే జరిగింది. వాళ్ళు కలిసే ఉంటారు, వాళ్ళు కలిసే చేస్తారు. ముస్లిమ్స్ ఎటు ఓటేయరు, మైనార్టీస్ వేయరు, ఎస్సీ ఎస్టీలు వేయరు, వాళ్ళకి ఎవరు ఏమి చేయరు. కానీ దివంగత సీఎం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా మీ ముస్లిం మైనారిటీ కోసం చాలా పెద్దపేట వేశాడు, మిమ్మల్ని అగ్రస్థానంలో నిలబెట్టాడు, 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ రిజర్వేషన్ ఇప్పుడు తీసేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు అలా చేయటం? సార్ ఆయన వేసిన 4% రిజర్వేషన్ వల్ల ఇవాళ హై క్లాస్లో ఆఫీసర్లు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఏ ఆఫీస్కి వెళ్ళినా ఒక ముస్లిం అనే అతను కంపల్సరీగా ఉంటున్నారు. ఒకప్పుడు చూస్తే ముస్లిమ్స్ అనేవాళ్ళు ఒక స్థాయిలో లేరు, కింద స్థాయిలో ఉన్నారు తప్పితే పై స్థాయిలో ఎవరు లేరు. ఈరోజు ఏ ఆఫీస్కి వెళ్ళినా కానీ ఐఏఎస్ కానీ ఐఏపీఎస్లు కానీ ఎవరైనా కానీ ముస్లిమ్స్ మైనార్టీ పరంగా ఎస్సీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఎవరైనా కానీ పై స్థాయిలో వాళ్ళు ఉన్నారంటే కేవలం అది రాజశేఖర రెడ్డి గారి వల్లే సాధ్యం. కానీ మీకు ఏదైతుందో అసెంబ్లీలో కూడా చూసినట్లయితే మీకు ప్రముఖ స్థానం కల్పించాడు మీ ముస్లిం మైనార్టీకి. ముఖ్యంగా అటు చూస్తే మీకు ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చి అంజద్ బాషాని అగ్రస్థానంలో నిలబెట్టాడు. ఎలా కృతజ్ఞత ఎలా తీర్చుకుంటారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు? సార్ ఆ కృతజ్ఞత అనేది మాటల్లో చెప్పలేనిది, అది మేము చేసి చూపిస్తాం సార్. ఈసారి ముస్లిం మైనార్టీలు కానీ ఎవరైనా కానీ ఈసారి మేము చేసి చూపిస్తాము. ఆయనకి ఏదైతే మేము చేయాలనుకున్నామో అది చేసి మేము గట్టిగా మేము నిరూపించుకున్నాం సార్ మాది. కానీ ఇప్పుడు మరి మీరు అన్నారు కదండి ఒక మాట, మీరు అటు చూస్తే అన్ని పార్టీలు 3 పార్టీలు ఏకమవుతుంది, జగన్ ఒక్కడే కదా సార్. అది నేను చెప్పకూడదు, సింహం సింగిల్గా వస్తుందని అది మామూలుగానే ఉంది. ఆయన సింగిల్గానే వస్తాడు, సింగిల్గానే పోటీ చేస్తాడు, సింగిల్గానే గెలుస్తాడు సార్. కానీ వాళ్ళతో పాటు ఏదైతే ఉందో తన సొంత చెల్లెలు షర్మిలా అసలు ఏం చేస్తుంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు చూస్తే జగన్ ఓట్లు అయితే చెప్తుంది సార్. నిన్న కడపలో మీరు చూసే ఉంటారు సార్, కడప వెళ్ళారు, కడపలో మీటింగ్ చెప్తా ఉంటే అక్కడ ఉన్న కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, కేవలం ఆమెని ఒక రాజశేఖర రెడ్డి బిడ్డని మాత్రమే చూస్తున్నారు, పొలిటికల్గా చూడట్లేదు. ఆమె చంద్రబాబు నాయుడుకి ట్రాప్లో పడిపోయే వల్ల ఆమె ఆ రకంగా తయారైపోయారు అంతే. మరి ఒకసారి నన్ను చూడండి, నన్ను నమ్మొచ్చు కదా, తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేసి గెలిపించుకుని తాడా మేము మంచి ముందిస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. సార్ చంద్రబాబు నాయుడు తాగండి అంటున్నాడు, చంద్రబాబు నాయుడు తాగి మీరు సావండి అంటున్నాడు. దానికి ఎవరు ఏం చేయలేరు. కానీ జగన్మోహన్ అట్లా చేయడు, చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. సార్ చూడమాట ఇప్పుడు కరోనా విపత్తుల నుంచి మనం బయటపడ్డాం కదా, కరోనా టైంలో ఒకవేళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉండిద్ది అంటారు? సర్వనాశనం అయిపోయి సార్.